ఒక మాట కొంతమంది నోట విన్నాను. ప్రతిరోజు పూజ చేస్తున్నాము, అయినా కూడా మాకు ఏ దేవుడు సహాయం చేయట్లేదు. ఏ పని చేసినా మాకు ఎప్పటిలాగానే కష్టాలు ఉంటున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడికి చేసేది మనము కొంచెమే, కానీ దేవుడు మనకు ఎంతో చేస్తున్నాడు. పొద్దున నుంచి రాత్రి వరకు మనం ఏమేమి చేస్తున్నామో మనకే తెలియదు. మనం నడుస్తుంటే మన కింద ఏ చీమలు చావచ్చు, ఏ దోమలు చావచ్చు, ఏ ఈగలు చావచ్చు, ఏ పురుగులు చావచ్చు. మనం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాము. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తున్నట్టే కదా. రక్షిస్తున్నాడా లేదా? కనీసం రక్షించినా రక్షించకపోయినా మన పాపాల కోసమైనా, మనం పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు కానీ చీమలు దోమలు చేస్తున్నాయి అంటే అది పాపమనే కదా. ఆ పాపము పరిహారానికైనా మనము పూజ చేసుకోవాలి కదా. తెలిసి తెలియక మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియట్లేదు. కానీ వాటి కోసమైనా ప్రతిరోజు నాకు తెలియక చేసిన తప్పులను క్షమించు దేవుడా అని చెప్పి దీపం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం వల్ల మనకు మంచిది, మన పిల్లలకు మంచిది. ఏ దేవుడికి మొక్కినా, ఏ దేవతకు మొక్కినా మనకి ఏ దేవుళ్ళు మనకు సహాయం చేయట్లేదు అంటే మనం ఈ చేత్తోని 5 వేళ్ళు ఉన్నాయి చేతికి. మనం కష్టపడితేనే 5 వేలు మన నోట్లోకి వెళతాయి. మనం కష్టపడుతున్నాము, కష్టపడిన దాంట్లో కొంచెం మన కడుపులోకి పోతుంది అంటే అది దేవుడి చూపు, దేవుడి ప్రేమ ఉండడం వల్లనే మనకు 5 నోళ్ళు నోట్లోకి పోతున్నాయని అర్థం. 5 వేలు నోట్లోకి పోతున్నాయి అంటే అర్థం దేవుడే కదా. మన కష్టం ఎంత ఉందో దేవుడి కనుచూపు కూడా అంతే ఉంది, దేవుడి ప్రేమ కూడా అంతే ఉంది. నేనైతే నమ్ముతున్నానండి, మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. నేను ప్రతిరోజు దేవుని తలుచుకుంటూ ఉంటాను, పూజ చేస్తూ ఉంటాను, దేవుడికి మొక్కుతూ ఉంటాను. నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నేను బాగుండాలి, నా తోబుట్టు వాళ్ళు బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, నా శత్రువులు బాగుండాలి, నా మిత్రులు బాగుండాలి, అందరూ బాగుండాలని మొక్కుతూ ఉంటాను.